హాయ్ విహారీస్, వెల్కమ్ టు విహారీ హెల్త్. శీతాకాలంలో అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కదా. చలిగాలుల వల్ల వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఇటువంటి సమయాల్లో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. ఇలా అనారోగ్య సమస్యలు దరిచేరనివ్వకుండా ఆహార విషయాల్లో తగు జాగ్రత్త పాటించాలి. మరి ఎటువంటి ఆహారం ఈ సీజన్లో ఆరోగ్యానికి మంచిదో చూద్దామా? ఆకుకూరలు. ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఫోలిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పాలకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ పెరగడానికి ఎంతో దోహదపడుతుంది. కాల్షియం స్థాయి కూడా ఇందులో ఎక్కువగా ఉండటంతో కండరాలు బలోపేతం అవుతాయి. చలికాలంలో వచ్చే వ్యాధులను ఎదుర్కోవడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి ఆహారంలో ఆకుకూరలు చేర్చుకోవడం ఉత్తమం. హెర్బల్ గ్రీన్ టీ. తులసి, అల్లం, లెమన్ గ్రాస్తో చేసిన హెర్బల్ గ్రీన్ టీ డైలీ తీసుకోవడం చాలా మంచిది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. డైలీ 2 సార్లు దీన్ని సేవించడం ఆరోగ్యానికి మంచిది. దానిమ్మ. దానిమ్మలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసే లక్షణం ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి చలికాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల నివారణకు చక్కగా పనిచేస్తుంది. సిట్రస్ పళ్ళు. నిమ్మ, బత్తాయి, ఆరెంజ్ వంటి సిట్రస్ పళ్ళు ప్రతిరోజు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది చలికాలంలో వీటిని తినడం వల్ల జలుబు, దగ్గు వంటి వ్యాధులు వస్తాయి అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. జొన్నలు. ఈ చలికాలంలో జొన్నలతో చేసిన జొన్న రొట్టెలు తినడం చాలా శ్రేష్టం. వీటిల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇవి కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కాబట్టి చలికాలంలో మీ ఆహారంలో జొన్నలు చేర్చుకోవడం ఉత్తమం. బెల్లం. బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించడంలో తోడ్పడుతుంది. అంతేకాదు శరీరంలో వేడిని పెంచుతుంది. వేరుశెనగ. వేరుశెనగలో విటమిన్ B3, విటమిన్ E వంటి అనేక పోషకాలున్నాయి. మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ వీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి తినడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. వేరుశెనగలు రాత్రి నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే తీసుకోవడం చాలా మంచిది. నెయ్యి. చలికాలంలో నెయ్యి తీసుకోవడం చాలా మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే గ్లాసు గోరువెచ్చని పాలల్లో 3 స్పూన్ల నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. నెయ్యితో రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు సమస్యలు దరిచేరవు. గుమ్మడి, సొరకాయ. చాలా మంది వీటిని ఆహారంలో ఇష్టపడరు. కానీ వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B6, విటమిన్ K వీటిలో పుష్కలంగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్, పొటాషియం వంటివి వీటి ద్వారా శరీరానికి అందుతాయి. దీనివల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం. శీతాకాలంలో కాస్త రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి సరైన ఆహార నియమాలు పాటిస్తూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. మితమైన ఆరోగ్యకరమైన ఆహారమే ఔషధం. కాబట్టి సీజన్కి తగ్గట్టుగా మీ ఆహార పదార్థాల్లో చిన్నపాటి మార్పులు చేసుకొని తినండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విహారీ హెల్త్. They say take me on a treasure